ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊరిలో గోపాలం, సుమతి అని భార్యాభర్తలు ఉండేవారు. వారితో పాటు గోపాలం తల్లి కాంతమ్మ కూడా ఉండేది. గోపాలం రోజూ పొలాలకు వెళ్లి కూలి పని చేసుకుని వచ్చేవాడు. సుమతి ఎంతో తెలివైనది, అలాగే చాలా ఓర్పుగల ఇల్లాలు. గోపాలం భోజన ప్రియుడు. అతనికి రోజు మంచి రుచికరమైన కూరలుండాలి. కాని రాను రాను సంతలో కూరగాయల ధరలు మండిపోతూ ఉన్నాయి. పైగా వాటిలో రుచి కూడా ఉండట్లేదు. ఒకరోజు ఉదయం సంతకు వెళ్లి ఒట్టి చేతులతో విపరీతమైన కోపంతో ఇంటికొస్తాడు గోపాలం. సుమతి, ఏమే సుమతి, ఎక్కడున్నావు? బయటికి రా ఒకసారి. వచ్చానండి. ఎందుకంత కోపంగా అరుస్తున్నారు? కూరగాయల సంచి ఏమైంది? ఏమీ తేలేదా? ఏరా గోపాలం, పొద్దున్నే సంచి పట్టుకుని సంతకెళ్ళావు కదా, కనీసం పూటకు వండుకోవడానికి ఒక వంకాయ కూడా తేలేదా? నాకేమో ఆకలి దయించుకుపోతా ఉంది. ఏం తేమంటావమ్మా? ఆ సంతలో కూరగాయల ధరలు చూస్తుంటే గుండె ఆగిపోయేలా ఉంది. ఒకప్పుడు పిడికిడ నాణాలు ఇస్తే సంచి నిండా కూరగాయలు వచ్చేవి. ఇప్పుడు సంచి నిండా డబ్బులు తీసుకెళ్తే చేతిలో పట్టేన్ని కూరగాయలు కూడా రావట్లేదు. ఆ వ్యాపారులంతా ఏకమై ధరలు పెంచేశారు. అవునండి, ధరలు పెరిగాయని అందరూ అనుకుంటున్నారు. కానీ మనం ఏం తినకుండా ఉండలేం కదా. కనీసం పప్పులో వేసుకోవడానికి 2 టమాటాలు కాస్త తోటకూరైనా తీసుకురావాల్సింది. తీసుకురావడం ఏదో నేను తీసుకురాలేను సుమతి. అక్కడున్న కూరగాయలు చూస్తే నాకే అసహ్యం వేస్తోంది. ఏ ఒక్క కాయలోనూ జీవం లేదు. అన్ని వాడిపోయి పురుగులు పట్టున్నాయి. పైగా వాటిని పెద్దగా నిగనిగలాడేలా చేయడానికి ఏవేవో రసాయనాలు మందులు చల్లుతున్నారు. అవి తింటే మన ప్రాణాలకి ముప్పని ఊర్లో వాళ్ళంతా అనుకుంటున్నారు సుమతి. నిజమేరా గోపాలం, నిన్న పక్కింటి సూరమ్మ వాళ్ళింట్లో వండిన బీరకాయ కూర నాకు కొంచెం బిట్టింది. ఆ కూర తింటుంటే కనీసం పచ్చిగడ్డి తినే రుచి కూడా లేదురా. పూర్వం మనం పండించుకున్న కూరగాయలు ఎంత కమ్మగా ఉండేవో, ఇప్పుడు అన్ని విషతొల్యమే. అత్తయ్యగారు చెప్పింది 100% నిజమండి. ఆ రసాయనాలు చెల్లిన కూరలు తిండి మన ఆరోగ్యం ఎందుకు పాడు చేసుకోవాలి? మనమే ఏదైనా ఆలోచన చేస్తే బాగుంటుంది. ఏం ఆలోచన చేస్తాం సుమతి? మనకు వ్యవసాయం చేయడానికి సొంత పొలం లేదు. ఉన్నదల్లా ఈ ఇల్లు, దీని ముందు చిన్న వాకిలి మాత్రమే. అందులోనే ఏం పండిస్తాం చెప్పు? మహా అయితే ఒక తులసి మొక్క పడుతుంది. ఇక మనం ఈ కల్తీ కూరగాయలు తిని బతకాల్సిందే. మీరంతలా దిగులు పడకండి. నాకొక మంచి ఉపాయం తట్టింది. మనం కూరగాయలు పండించడానికి పెద్ద పొలమేం అవసరం లేదు. మన ఇంటి పైకప్పు చాలా విశాలంగా ఖాళీగా ఉంటుంది కదా. రోజంతా అక్కడ ఎండ కూడా బాగానే తగులుతుంది. మనం ఆ పైకప్పు మీదే అద్భుతమైన కూరగాయల పంట పండించొచ్చండి. ఏమే, నీకేమైనా మతిపోయిందా? పైకప్పు మీద పంట పండించడం ఏంటే? అలా చేసి ఇల్లు పాడైపోదా? ఆ మట్టి బరువుకి పైకప్పు కూలి మన నెత్తిన పడుతుంది. అసలే మనది చిన్నిల్లు. అవునే సుమతే, గోపాలం అన్నది కూడా నిజమేగా. పైకప్పు మీద మట్టి పోసి నీళ్లు పోస్తే ఆ నీరంతా కారి గోడలు పాడైపోతాయమ్మా. వర్షాకాలంలో ఇప్పటికే ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. మళ్ళీ కొత్త కష్టం ఎందుకు చెప్పు మనకి? అత్తయ్య గారు, మీరు భయపడకండి. నేను నేరుగా పైకప్పు మీద మట్టి పోస్తానని చెప్పట్లేదండి. నా ఉపాయం వేరు. మన ఊరి చివర రామయ్య ఉన్నారు కదా, అతని దగ్గరికి వెళ్లి పెద్ద పెద్ద మట్టి కుండలు, పగిలిపోయిన తొట్లు తీసుకొద్దాం. అలాగే సుప్పయ్య దగ్గర పనికిరాని చెక్కలుంటాయిగా, వాటిలో మట్టి, ఆవు పేడ, ఎండిన ఆకులు కలిపి నింపుదాం. అప్పుడు బరువు చాలా తక్కువగా ఉంటుంది. నీళ్లు కూడా పైకప్పుకు అంటవు. నువ్వు చెప్పేది వినడానికి బాగానే ఉంది కాని సుమతి, ప్రతి కుండకు పెట్టెకు మట్టిని పైకి మోయడం అంటే చాలా కష్టం కదా. నా వల్ల ఒకరి వల్ల ఆ పని అవుతుందా? ఏవండి, మీరొక్కరే ఎందుకు మోస్తారు చెప్పు? మీకు తోడుగా నేనేనా? ఇద్దరం కలిసి పొద్దున్నే కాసేపు ఆ పని చేసుకుంటే ఎంతో సులభంగా పూర్తవుతుంది. స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన కూరగాయలు తినాలంటే ఆ మాత్రం కష్టపడాలి కదండి. కోడలు చెప్పిన మాటల్లో నిజం ఉందిరా గోపాలం. నాకే గనక ఓపికంటేనా నేను కూడా మీకు సాయం చేసేదాన్ని. సుమత చెప్పనట్లే చేద్దాం. ఆ రసాయనాల తిండి కన్నా మన చేతులతో పండించుకునే పంట ఎంతో మేలురా. సరే సుమతి, మీ ఇద్దరు ఇంతలా చెప్తున్నారు కాబట్టి నేను ఒప్పుకుంటున్నాను. ఈ రోజు వెళ్లి కుండలు, చెక్కపెట్టెలు, మంచు మట్టి తీసుకొస్తాను. నువ్వు కావాల్సిన విత్తనాన్ని సిద్ధం చేసి పెట్టు. అలాగేనండి. నేను పక్కింటి రాధమ్మ దగ్గర కొన్ని బీర విత్తనాలు, వంకాయ నారు, తోటకూర విత్తనాలు అడిగి తీసుకుంటాను. మరుసటి రోజు ఉదయం గోపాలం, సుమతి ఇద్దరు కలిసి ఇంటి పైకప్పు మీద కుండలు, మట్టి మోస్తారు. ఆ దారిలో వెళ్తున్న పొరుగువారు సుబ్బయ్య, సూరమ్మ అది చూసి ఆగిపోతారు.
ఏమండి అటు చూడండి, గోపాలం సుమతి ఇద్దరు ఎండలో మట్టి మూటలు మోస్తూ పైకప్పు మీదకు తీసుకెళ్తున్నారు. ఈ ఇల్లు ఏవైనా కిందకి దిగిపోతోందని మట్టి వేసి బరువు పెంచుతున్నారేంటి? ఒరే గోపాలం, ఏంట్రా పిచ్చి పని? ఇంటి మీద మట్టి పోసి పర్వతం ఏమైనా కట్టాలనుకుంటున్నావా? ఏంట్రా కొండలు, ఆ చెక్క పెట్టెలు? మీకేమైనా మతి భ్రవించిందా? అదేం లేదులే సుబ్బయ్య మావయ్య, సంతలో కూరగాయల ధరలు మండిపోతున్నాయి కదా, పైగా అన్ని మందులు చెల్లిన కాయలే. అందుకే సుమతి ఉపాయం ప్రకారం మా ఇంటి పైకప్పు మీదే కొండల్లో కూరగాయలు పండించుకుందామని ఏర్పాటు చేస్తున్నాం. విన్నారండి, ఇంటి మీదట కూరగాయల పంటట. నేనెక్కడా వినలేదమ్మా, ఎక్కడ కూడా చూడలేదు. ఏవే సుమతి, పొలాల్లో అహోరాత్రులు కష్టపడితేనే ఆ పంటలు సరిగ్గా చేతికి రావట్లేదు. అలాంటిది కొండల్లో 2 గింజలేస్తే మాత్రం కూరగాయలు కాసేస్తాయా? పిచ్చి భ్రమలు కాకపోతే. అవునమ్మా సుమతి, సూరమ్మ చెప్పింది నిజమే. ఇవన్నీ పనికి మాల పళ్ళు. రేపు గాలి వానొస్తే కొండలన్నీ పగిలి కింద పడతాయి. నీళ్ళు ఎక్కువైతే ఇల్లు పాడైపోద్ది. ఆకాశంలో పంట పండించాలనేది మీ అత్యాశ చూస్తుంటే ఊరంతా నవ్వుకుంటుంది. ఆశకు కూడా ఒక హద్దు ఉండాలి. సుమతి, విన్నావా వాళ్ళ మాటలు? ఊరి వాళ్ళు ఎలా ఎగతాళి చేస్తున్నారు చూసావా? నేను ముందే చెప్పాను ఈ పని వద్దని. అందరి ముందు మన నవ్వుల పాలవుతున్నాం. నాకు ఈ పని వద్దు, ఏమి వద్దు. ఆ మట్టంతా కింద పారబోసాయి. ఏవండి, మీరు వాళ్ళ మాటలకు ఎందుకంత ఆవేశపడుతున్నారు? ఏ కొత్త పని మొదలుపెట్టినా మొదట్లో అందరు ఇలాగే విమర్శిస్తారు, ఎగతాళి చేస్తారు. ఒకరి మాటలకు భయపడి మనం మంచి పని ఆపుకోకూడదు. ఎవరైతే ఇప్పుడు మనల్ని చూసి నవ్వుతున్నారో వాళ్లే రేపు మన పంట చూసి ఆశ్చర్యపోయేలా చేద్దాం. దయచేసి వాళ్ళ మాటలు పట్టించుకోకండి. హబ్బో, మహా పతివ్రతలా మాట్లాడుతుంది చూసారా? చేసుకోండి. మీ చెట్టుకు కాసిన గుమ్మడికాయంత వంకాయలు పండిన రోజు మాకు కూడా చూపించండి, అప్పుడు నమ్ముతాం. పదండి, ఇలా పిచ్చి పనులు చూస్తుంటే మన సమయం వృధా అవుతుంది. సుబ్బయ్య, సూరమ్మ నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సుమతి తన మాటలతో గోపాలం కోపాన్ని తగ్గించి మళ్లీ పనిలో నిమగ్నమయ్యేలా చేస్తుంది. ఇద్దరూ కలిసి మట్టి, ఎరువు కలిపి కుండల్లో నింపుతారు. సుమతి ఎంతో జాగ్రత్తగా విత్తనాలు నాటుతుంది. ఏవండి, విత్తనాలు నాటడం పూర్తయింది. ఇక ప్రతిరోజు ఉదయం సాయంత్రం వీటికి క్రమం తప్పకుండా కొద్దిగా నీరు పోయాలి. ఎక్కువ నీరు పోస్తే విత్తనాలు కుళ్ళిపోతాయి, తక్కువ పోస్తే మొలకలు రావు. అంతా నా కంటి రెప్పలా నేను చూసుకుంటాను. అలాగే సుమతి, నీ పటలు చూస్తుంటే నాకు నమ్మకం కలుగుతోంది. ఈ మట్టిలో మన కష్టం కూడా కలిసింది. ఖచ్చితంగా మంచి ఫలితమే వస్తుంది. దేవుడా, నా పిల్లలు ఎంతో కష్టపడి తోటేశారు. వారి కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇవ్వు తండ్రి. ఆ పొరుగు వాళ్ల నోళ్లు మూయించేలా మా ఇంటి పచ్చదనం వికసించాలి. కొద్ది రోజులు గడిశాయి. సుమతి ఉదయాన్నే పైకప్పు మీదకు వెళ్లి ఆనందంగా అరుస్తుంది. అత్తయ్య గారు, ఏమండి, ఇటు రండి, త్వరగా పైకి రండి. అద్భుతం చూడండి ఇక్కడ. ఏమైంది సుమతి? ఏమైనా పాము వచ్చిందా? ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు? పాము కాదు, ఏమీ కాదు. ఇక్కడ చూడండి, ఈ కుండలో బీరగింజలు మొలకెత్తాయి. ఆ పక్కన కుండలో వంకాయ నారు కూడా పచ్చగా కళకళలాడుతోంది. చూడ్డానికి 2 కళ్ళు చాలట్లేదండి. ఆహా, ఎంత ముచ్చటగా ఉన్నాయి సుమతి. నీ చేతి చలం వల్లే ఈ మొక్కలకి ఎంత అందంగా ప్రాణం పోసుకుంటున్నాయి. దేవుడు మన కష్టాన్ని గుర్తించాడమ్మా. నిజమే సుమతి, మొలకలు చూస్తుంటే నా కడుపు నిండి సంతోషంగా ఉంది. ఇక ఈ తీగలు పైకి పాకడానికి నేను అడవికెళ్ళి మంచి కర్రలు, వలలు తీసుకొచ్చి పందిరేస్తాను. సరేనండి, వీటికి పురుగులు పట్టకుండా ఉండడానికి నేను నాటు వైద్యం సిద్ధం చేస్తాను. వేపాకులు, ఆవు మూత్రం కలిపి కషాయం తయారు చేసి మొక్కలపై చల్లుతాను. అప్పుడు ఎటువంటి పురుగులు కూడా దరిచేరవు. మందులు కూడా అవసరమే అస్సలే ఉండదు. గోపాలం పందిరి వేస్తాడు. సుమతి రోజు వేపాకు కషాయం చల్లుతూ కలుపు మొక్కలు తీస్తూ ఎంతో ఆప్యాయంగా మొక్కలతో మాట్లాడుతూ వాటిని పెంచుతుంది. చూస్తూ ఉండగానే ఇల్లంతా పచ్చని తీగలతో, పూలతో నిండిపోయింది. ఒకరోజు ఉదయం, ఏవండి, ఇదిగో చూడండి, మన కష్టం ఫలించింది. మన తోటలో మొదటి వంకాయ కాసింది. ఎంత నిగనిగలాడుతుందో చూసారా? అబ్బా, ఎంత పెద్ద వంకాయ నేను సంతలో కూడా చూడలేదు సుమతి. ఆ పక్కన చూడు, తీగ నిండా సొరకాయలు, కాకరకాయలు ఎలా వేలాడుతున్నాయో. మన పైకప్పంతా కూరగాయల పందిర్లా మారిపోయింది. కన్నుల పండుగగా ఉందిరా గోపాలం. నా కోడలు తెలివితేటలు మీ ఇద్దరి కష్టం ఊరికే పోలేదు.
ఆ రోజు మనల్ని ఎగతాళి చేసిన వాళ్ళు ఇప్పుడు ఈ పంట చూస్తే వాళ్ళ కళ్ళు కుట్టిపోతాయి. అత్తయ్య గారు, ఈరోజు మనం సొంత పంటలో పండిన లేత వంకాయలు, తోటకూర కోసి నేను మీకు ఇష్టమైన పద్ధతిలో వంట చేస్తాను. ఎటువంటి మందులు లేని స్వచ్ఛమైన ఆహారం ఈరోజు మనం తిందాం. అయితే ఈరోజు నాకు పండగే అన్నమాట సుమతి. త్వరగా వండు, నాకు ఆకలి ఆపుకోలేనంతగా ఉంది. ఈ తాజా కూరగాయల రుచి ఎలా ఉంటుందో చూడాలని ఉబలాటంగా ఉంది. ముగ్గురు భోజనాన్ని కూర్చుంటారు. ఆహా, అమృతం సుమతి. ఈ రుచి నేను నా జీవితంలో ఎప్పుడూ ఆస్వాదించలేదు. వంకాయ నోట్లో పెట్టుకోగానే వెన్నలాగా కరిగిపోతుంది. ఈ తోటకూర పప్పులో ఉన్న కమ్మదనం ఏ హోటల్లోనూ దొరకదనుకో. నిజంగా నువ్వన్నట్లు రసాయనాలు లేని స్వచ్ఛమైన కూరగాయల రుచి వేరు సుమతి. నిజమేరా, ఈ భోజనం తింటుంటే నాకు నా చిన్ననాటి రోజులు గుర్తొస్తున్నాయి. అప్పట్లో ఇలాగే అన్ని స్వచ్ఛంగా ఉండేవి. నా కోడల పుణ్యమా అని నా వృద్ధాప్యంలో మళ్ళీ ఆ రుచి చూసే అదృష్టం దక్కింది. మీ ఇద్దరంతా ఆనందంగా తింటుంటే నా మనసు ఎంతో తృప్తిగా ఉందండి. ఇక మనం ఎప్పటికీ సంతకెళ్ళి ఆ కల్తీ కూరలు కొనాల్సిన అవసరమే లేదు. మన మిద్దెతోటే మనకెప్పటికీ అన్నం పెడుతుంది. అదే సమయంలో ఆ ఊరిలో కుంభవృష్టి వాన పడి సుబ్బయ్య, సూరమ్మ ఇంట్లో కనీసం వండుకోవడానికి పచ్చిమిరపకాయలు కూడా ఉండవు. వారికి సుమతి ఇంటి నుండి వస్తున్న గుత్తి వంకాయ వాసన గోపాలిస్తుంది. ఏమండి, ఆ వాసన చూసారా? గోపాల ఇంటి నుంచి వస్తోంది. ఎంతో అద్భుతంగా ఉంది. మన ఇంట్లో ఏమో వండుకోవడానికి ఒక్క ఆకు కూడా లేదు. ఈరోజు పస్తులు ఉండాల్సిందేనా? అవునే స్వరమ్మ, సాంతకెళ్తే ఒక్కగానొక్క కూరగాయ కూడా దొరకలేదే. ఆ గోపాల వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చాయి ఈ కూరలు? వాళ్ళు మనలాగే పేదోళ్ళు కదా. నాకు తెలిసింది. ఆ సుమతి ఇంటిపైన ఏదో తోటేస్తానని కొనలు మోసిందిగా. అందులో నిజంగానే కూరగాయలు పండించిందేమో. పదండి, వెళ్ళి చూద్దాం. అడిగితే మనకు కూడా కనీసం 2 మొక్కలు పెడతారేమో. ఇద్దరూ మొహం చిన్నబుచ్చుకొని గోపాలం ఇంటికి వస్తారు. వాకిలి దగ్గరే నిలబడి పైకి చూసి ఆశ్చర్యపోతారు. ఇంటిపైన పచ్చని పందిరి, వేలాడుతున్న సొరకాయలు, బీరకాయలు చూసి వారి కళ్ళు తిరిగిపోతాయి. సూరమ్మ, నీ కళ్ళతో నువ్వు చూస్తున్నావా? నాకైతే నమ్మబుద్ధి కావట్లేదు. ఆ రోజు మనం ఎగతాళి చేసిన కుండల్లోనే ఇన్ని కూరగాయలు పండాయా? ఇది నిజంగా అద్భుతం. అవునండి, మనం మన చేతులారా ఆ భగవంతుడికి ఎదిరెళ్ళినట్లు వాళ్ళని నోటుకొచ్చినట్టు తిట్టాం. ఇప్పుడు వాళ్ళని ఏం మొహం పెట్టుకుని కూరగాయలు అడుగుతాము? నాకు చాలా సిగ్గుగా ఉంది. లోపల నుంచి గోపాలం, సుమతి వస్తారు. వారిని చూసి నవ్వుతూ పలకరిస్తారు. రండి సుబ్బయ్య గారు, రండి సూరమ్మ. అలా గుమ్మలోనే నిలబడిపోయారేంటి? లోపలికి దయచేయండి. అవును మామ, రండి. వర్షాల వల్ల అంత కూరగాయలు రాలేదని విన్నాను. మీ ఇంట్లో వంట అయిందా? మమ్మల్ని క్షమించు గోపాలం. ఆ రోజు మీ సుమతి ఇంటి మీద తోటేస్తానంటే మేము ఎంతో వెటకారం చేసాం. నలుగురిలో మిమ్మల్ని అవమానించాం. కానీ ఈరోజు ప్రకృతి కన్నెర చేసి ఊరంతా ఆకలితో అల్లాడుతుంది. మీ ఇల్లు మాత్రం అన్నపూర్ణలాగా పచ్చగా నిలబడింది. మీ కష్టం గొప్పదిరా. అవును సుమతి, నన్ను క్షమించి తల్లి. నువ్వు చెప్పినట్లే నీ ఇంటి మీద పండిన కూరగాయలు చూసి నా కళ్ళు బయలు కమ్మాయి. ఒక మంచి పని చేస్తున్నప్పుడు ప్రోత్సహించకపోయినా పర్వాలేదు, కానీ ఇలా బురద చల్లకూడదని నాకిప్పుడే బుద్ధొచ్చింది. మా ఇంట్లో వండుకోవడానికి ఏమీ లేక పస్తులున్నామమ్మా. మీ గుత్తి వంకాయ కూర వాసన భరించలేక ఇక్కడికొచ్చేశాం. అయ్యో, ఇందులో క్షమించాల్సిందేముంది సూరమ్మ? మీరు పెద్దవాళ్ళు. ఏ పనైనా మొదట వింతగానే ఉంటుంది. మీరు దయచేసి బాధపడకండి. ముందు మీ ఇద్దరు లోపలికొచ్చి మాతో పాటు భోజనం చేయండి. అత్తయ్య గారు, వీరికి కూడా ఆకులేయండి. రండి సుబ్బయ్య, సూరమ్మ, నా కోడలు వండిన స్వచ్ఛమైన వంట రుచి చూద్దాం రండి. కడుపు నిండా తినాలి. మీ మనసు చాలా గొప్పది సుమతి. మమ్మల్ని దేవుడు కూడా క్షమితుడు. కానీ మీరు మమ్మల్ని ఆదరించి అన్నం పెడుతున్నారు. మీ రుణం మేము ఎప్పటికీ తీర్చుకోలేమమ్మా. సుబ్బయ్య, సూరమ్మ తృప్తిగా భోజనం చేస్తారు. వారు వెళ్లేటప్పుడు సుమతి ఒక పెద్ద బుట్ట నిండా తాజా కూరగాయలు, ఆకుకూరలు వాళ్ళకిస్తుంది. ఇదిగోనండి సూరమ్మ, ఈ కూరగాయలు మీరు తీసుకెళ్ళండి. రేపు ఎల్లుండి మీకు సంతకెళ్లే పనుండదుగా. ఇవి ఎటువంటి మందులు లేకుండా పండినవి. తిని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియట్లేదు సుమతి. తెలివికి తోడు కల్బషరించి మంచి మనసున్న ఇల్లాలు ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇల్లు ఎప్పుడు స్వర్గంలాగే ఉంటుంది. ఇన్ని రోజులకు మాకు బుద్ధి లేకుండా ప్రవర్తించాం. ఇక మీదట మేం కూడా మీలాగే ఇంటి పెరట్లో పైకప్పు మీద కూరగాయలు పండించడానికి ప్రయత్నిస్తామమ్మా. చాలా సంతోషం మామా. మీకు ఏ సాయం కావాలన్నా నేను
సుమతి, తప్పకుండా చేస్తాం. అందరం కలిసి ఆరోగ్యంగా బ్రతుకుదాం. సుబ్బయ్య సూరమ్మ సంతోషంగా అక్కడి నుంచి వెళ్తారు. గోపాలం తన భార్య వైపు ఎంతో గర్వంగా చూస్తాడు. సుమతి, ఈ రోజు నువ్వు కేవలం పైకప్పు మీద పంట పండించడమే కాదోయ్, 10 మందిలో నా తల ఎత్తుకునేలా చేశావు. ఒకప్పుడు నేను ఎగతాళి చేసిన వాళ్లే ఈరోజు నీ దయాగుణం చూసి చేతులెత్తి మొక్కుతున్నారు. నువ్వు నిజంగా నా జీవితానికి దొరికిన వరం. ఏవండి, ఇదంతా మన ఇద్దరి కష్టం వల్లే సాధ్యమైంది. మంచి పనికి తోడుగా నిలిచిన మీకు అత్తయ్య గారికి కూడా ధన్యవాదాలు. నీతి: ఒక మంచి పనిని మొదలుపెట్టినప్పుడు నలుగురు ఎగతాళి చేయడం, విమర్శించడం సహజం. కానీ తెలివితేటలతో, ఓర్పుతో, పట్టుదలతో శ్రమిస్తే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయొచ్చు. అలాగే మనల్ని అవమానించిన వారి పట్ల కూడా కక్ష పెంచుకోకుండా వారి ఆపదలో ఉన్నప్పుడు ఆదరించి సహాయం చేయడమే నిజమైన మానవత్వం, గొప్ప సంస్కారం. రాజవరం అనే గ్రామం పచ్చని ప్రకృతి ఒడిలో విలసిల్లుతూ ఉంటుంది. ఆ గ్రామానికి పెద్ద దిక్కు జమీందారు భూషణం గారు. ఆయనంటే చుట్టుపక్కల గ్రామాల్లో విపరీతమైన గౌరవం. ఒకరోజు ఉదయం భూషణం గారు తన దివాణంలో కూర్చొని వచ్చే వారం పట్నం నుంచి తన ఇంటికి వచ్చే అతిథులకు ఎలాంటి వంటలు చేయించాలా అని ఆలోచిస్తున్నారు. ఈసారి విందు సామాన్యంగా ఉండకూడదని ఆయన గుమాస్తాని పిలిచి, గుమాస్తా గారు, వచ్చే వారం మన ఇంటికి అతిథులు వస్తున్నారు. వాళ్ళని మనం బాగా చూసుకోవాలి. సీతంబాబు గారు, ఏ దేశం నుంచి అతిథులు వస్తున్నారు? ఏర్పాట్లు ఎలా ఉండాలి? ఆజ్ఞాపించండి. వారందరికీ మన రాజవరం విందంటే ఒక మధుర జ్ఞాపకంలో మిగిలిపోవాలి. మన ఊరి వంటవాడు వీరయ్య ఎప్పటి నుంచో వండుతున్నాడు గాని అతని వంటల్లో అంత పాసలేదనిపిస్తోంది. ఈసారి వంటల్లో ఒక కొత్తదనం కావాలి. ఎవరైనా అసాధారణమైన వంటగాడు దొరుకుతాడా? బాబు, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. మొన్న పక్కూరు జమీందారు గారి పుట్టినరోజు వేడుకకు వెళ్ళాను కదా, అక్కడ వడ్డించిన వంటలు అద్భుతం బాబు. ఆ రోజు వంటలు అద్భుతంగా ఉన్నాయి. ఆఖరి పప్పు చారు వాసన అయితే గాల్లో మైలు దూరం వరకు వచ్చిందనుకోండి. ఆ వంటలు చేసిన వారు భోజనపురం నుంచి వచ్చారట. భోజనపురమా? పేరులోనే తృప్తుందే. అయితే ఆలస్యం ఎందుకు? మీరిప్పుడే బయలుదేరి ఆ వంటగాడితో మాట్లాడరండి. అతను మన పరువు నిలబెట్టేవాడు కావాలి. ఎంత ధనం అడిగినా వెనకాడకండి. అలాగే బాబు గారు, ఇప్పుడే ఎడ్లబండి కట్టుకుని బయలుదేరతాను. గుమాస్తా గారు వెంటనే బయలుదేరి భోజనపురం చేరుకున్నారు. ఆ ఊరి పొలిమెలలోకి అడుగు పెట్టగానే ఒక రకమైన సుగంధ ద్రవ్యాల వాసన ఆయన్ను పలకరించింది. ఒక పెద్ద మర్రి చెట్టు కింద కూర్చున్న ముసలాయన్ను గుమాస్తా పలకరించారు. నమస్కారం తాత, ఈ ఊర్లో వంటల సూరయ్య గారు ఎక్కడుంటారో కాస్త చెప్తారా? ఓ, సూరయ్య గారా? ఆయన గురించి అడగని వారు ఎవరుంటారు బాబు? అదిగో ఆ ఎదురుగా కనిపిస్తున్న రెండో వీధిలోకి వెళ్ళండి. దానిని అందరూ వంటలోరి వీధి అని పిలుస్తారు. మీకు విషయం చెప్పనా? అక్కడ గాలి కూడా రుచిగా ఉంటుంది. ఆ వీధిలోకి అడుగు పెట్టగానే ఒక పెద్ద ఇంటి ముందు పదుల సంఖ్యలో యువకులు కూర్చునుండగా మధ్యలో ఒక పెద్ద మనిషి గంభీరంగా ఏదో వివరిస్తున్నారు. ఆయనే సూరయ్య. నాయనలారా, జాగ్రత్తగా వినండి. వంట చేయడం అనేది కేవలం మన పొట్ట నింపుకోవడం కోసం చేసే పని కాదు. అదొక మహోన్నతమైన తపస్సు. మనం ఏ వంట చేసినా మొదట మన మనసు ప్రశాంతంగా ఉండాలి. కోపంతో గరిట పడితే కూర పాడవుతుంది. అది తిన్నవారికి కడుపులో మంట వస్తుంది. మనసులో మమకారం ఉంటేనే ఆ వంటకు ప్రాణం వస్తుంది. గురుగారు, కూరగాయలతో వంట రుచిగా ఉండడానికి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రతి కూరగాయను స్వచ్ఛమైన నీటితో 3 సార్లు కడగాలి. అలాగే మసాలాలు ఎంత మోతాదులో వాడాలనేది ఒక కళ. కూర అసలు రుచిని మసాలా అణిచివేయకూడదు. వంట చేసేటప్పుడు మన చూపు, మన ఆలోచన అంతా ఆ వంట పాత్ర మీదనే ఉండాలి. మన కంటికి ఆ కూర ఉడుకుతున్న తీరు కనిపిస్తే, మన ముక్కుకు ఆ వాసన పలకరిస్తే అప్పుడే అది సంపూర్ణమైన వంట అవుతుంది. ఈ మాటలు వింటున్న గుమాస్తా గారికి ఆశ్చర్యం వేసింది. వంటలో ఇంత తత్వశాస్త్రం ఉంటుందా అని మురిసిపోయారు. మెల్లగా సూరయ్య గారి దగ్గరికి వెళ్లారు. నమస్కారం సూర్య గారు, మీ మాటలు వింటుంటేనే కడుపు నిండిపోతుంది. మిమ్మల్ని కలవడమే ఒక భాగ్యం. నమస్కారం అయ్యా. మీ వేషధారణ చూస్తే పెద్దవాళ్ళలా ఉన్నారు. మమ్మల్ని వెతుక్కుంటూ ఇంత దూరం ఎందుకు వచ్చారు? నేను జమీందార్ భూషణం గారి గుమాస్తాను. మా జమీందార్ ఇంట్లో వచ్చేవారు ఒక పెద్ద విందుంది. పట్నం నుంచి వందలాది మంది అతిథులు వస్తున్నారు. వారికి తగిన రుచులు అందించాలంటే
మీలాంటి గొప్పగా చేయి తిరిగిన వంటవాడు కావాలని జమీందారు గారు నన్ను పంపారయ్యా. మీకు ఎంత ద్రవ్యం కావాలన్నా ఇస్తాం. భూషణం గారి పేరు నేను విన్నాను. ఆయన గొప్ప ధర్మప్రభు. అటువంటి వారి కోసం వంటలు చేయడం మాకు గౌరవం. మాకు ధనం ముఖ్యం కాదు బాబు. మా రుచి 10 మందిని సంతోషపెడితే అదే మాకు మహాభాగ్యం. తప్పకుండా వస్తాను. గుమాస్తా గారు తిరిగొచ్చి జమీందార్ గారికి విషయం చెప్పారు. అయితే ఈ వార్త రాజవరం దివాణంలో పాత వంటవాడు వీరయ్యకి తెలిసిపోయింది. వీరయ్య ఎన్నో ఏళ్లుగా అక్కడ వంట చేస్తున్నాడు. ఇప్పుడు కొత్తవాడు వస్తున్నాడంటే తన ప్రాధాన్యత తగ్గిపోతుందేమోనని భయం మొదలైంది. వీరయ్య తన మిత్రుడు చంద్రయ్యతో కలిసి జమీందార్ గారి దగ్గరికి వెళ్ళాడు. బాబుగారు, ప్రమాణాలు. ఎవరినో పక్కూరు నుంచి వంటకు పిలిచారంట కదా. ఇన్నాళ్ళుగా నేను చేస్తున్న వంటలు మీకు నచ్చలేదా బాబు? నాలో ఏదైనా లోపం ఉంటే చెప్పండి, సరిదిద్దుకుంటాను. అయ్యో వీరయ్య, అలా కాదు. నీ వంట నాకిష్టమే, కానీ మన ఇంటికి వందల సంఖ్యలో అతిథులు వస్తున్నారు. ఆ విందంతా నువ్వు ఒక్కడివే సంభాళించగలవా? సూరయ్య గారి బృందంలో చాలా మంది శిష్యులున్నారు. అందుకే వారికి అప్పగిచ్చాను. అయినా బాబు, కనీసం ఏదైనా ఒక చిన్న బాధ్యతైనా నాకు ఇవ్వండి అయ్యా. మీ ఉప్పు తిని పెరిగాను. ఈ గొప్ప విందులో నేను లేకపోతే ఊరి జనం నన్ను వెక్కిరిస్తారు. నా పరువు గంగలో కలిసినట్టే. సరే సరే వీరయ్య, నీ ఇష్టం. నీ మిత్రుడు చంద్రయ్యతో కలిసి మీరొక వైపు తీపి పదార్థాలు, కొన్ని ప్రత్యేక వంటకాలు చేయండి. సూరయ్య గారు ప్రధాన భోజనాన్ని చూసుకుంటారులే. అందరూ కలిసి పనిచేయాలి. గొడవలొద్దో. చేద్దాం బాబు గారు, మీ ఆజ్ఞ ప్రకారమే చేస్తాం. మరుసటి వారం అతిథుల రాక మొదలైంది. వంటశాల కళ్ళకళ్ళలాడిపోతోంది. ఒక పక్క సూరయ్య తన శిష్యులతో కలిసి ఎంతో పద్ధతిగా మౌనంగా వంటలు చేస్తున్నారు. సూరయ్య ప్రతి వస్తువును దగ్గరుండి గమనిస్తున్నాడు. మరోపక్క వీరయ్య తన మిత్రుడు చంద్రయ్యతో కలిసి హడావిడి చేసేస్తున్నాడు. కాని వీరయ్య మనసు వంట మీద లేదు, సూరయ్య మీదే ఉంది. చూడు చంద్రయ్య, ఆ సూరయ్య ఏంటో పెద్ద విద్వాంసులాగా ఫోజులిస్తున్నాడు. ఆయన వంటలు మనకంటే బాగుంటాయా? ప్రజలు మన వంటనే పొగడాలి. అతని ఏదో ఒక రకంగా వెనక్కి నెట్టాలి. అవును వీరయ్య, అయినా ఆయన కూరగాయలను అన్నిసార్లు కడుగుతున్నాడేంటి? సమయం వృధా కాదా? మనం చకచక కోసేసి పాత్రలు వేసేద్దాం. రుచి అంతా మసాలాలోనే ఉంటుంది. నిజమే నిజమే, అతను ఏమేం దినుసులు వాడుతున్నాడో గమనిస్తుండు. మనం కూడా అవే వేద్దాం. కానీ అతను వేసేదానికంటే మనం రెట్టింపేద్దాం. అప్పుడే గుమగుమలు అదిరిపోతాయి. విందు సమయం దగ్గర పడింది. వంటలు ఎలా ఉన్నాయో చూద్దామని భూషణం గారు స్వయంగా వంటశాలకు తనిఖీకొచ్చారు. సూరయ్య గారు, అతిథులు వచ్చేశారు. వంటలు సిద్ధమయ్యాయా? బాబుగారు, అన్నీ సిద్ధం. ఒక్కసారి రుచి చూడండి, అప్పుడు తృప్తిగా వడ్డిస్తాం. భూషణం గారు సూరయ్య వండిన వంకాయ కూర, మునక్కాయ సాంబార్ రుచి చూశారు. ఆయన కళ్ళు మెరిశాయి. ఆ రుచిలో ఒక స్వచ్ఛత, ఒక కమ్మదనం ఉంది. అద్భుతం సూరయ్య గారు, అమృతం అంటే ఇదే కాబోలు. ఆ కూరలో కమ్మదనం, ఆ సాంబార్లో సువాసన, నా ప్రాణం లేచొస్తోంది. మీకు తగిన బహుమానం తప్పక ఇస్తాను. ఆ తర్వాత భూషణం గారు వీరయ్య వండిన తీపి పదార్థం, అలాగే బెండకాయ పులుసు రుచి చూశారు. చూసిన వెంటనే ఆయన ముఖం మారిపోయింది. వీరయ్య, ఇదేం వంట? ఉప్పు ఎక్కువై నోట్లో పెట్టుకోలేకుండా ఇట్లా ఉందేంటి? కారం ఏమో మండిపోతోంది. అసలు కూరగాయల కింద మట్టి తగులుతోందేంటి? నువ్వు ఇన్నాళ్ళు చేసిన పని ఇదేనా? ఈ వంట అతిథులు తింటే నా పరువేమవుతుంది? క్షమించండి బాబు గారు, ఏదో హడావిడిలో. హడావిడి కాదు వీరయ్య, ఇది నీ అశ్రద్ధ, అహంకారం. ఎదుటి వారిని చూసి కుళ్ళుకోవడం వల్ల నీ పనిని నువ్వు పాడు చేసుకున్నావు. ఇప్పుడు ఈ వంటలను వారికి ఎలా వడ్డిస్తావు? నా పరువు పోయేలా ఉంది. ఇప్పుడే నిన్ను ఉద్యోగం నుంచి తీసేయాలి. వీరయ్యకు తన తప్పు తెలిసింది. అసూయతో ఎదుటివారిని గమనించిపోయి తన బాధ్యతను విస్మరించాడు. కన్నీళ్లతో సూరయ్య గారి దగ్గరికి పరిగెత్తాడు. సూరయ్య గారు, నన్ను క్షమించండి. మిమ్మల్ని తక్కువ చేయాలనుకుని మీకంటే గొప్పగా చేయాలన్న ఆరాటంలో నా వంట నేను పాడు చేసుకున్నాను. ఇప్పుడు సమయం లేదు. జమీందార్ గారి పరువు పోతుంది. పట్టణం నుంచి వచ్చిన వారు నవ్వుతారు. ఏదైనా ఉపాయం చెప్పి నన్ను కాపాడండి. భయపడకు వీరయ్య, వంటలో పొరపాట్లు సహజం, కానీ మనసులో కల్మషం ఉండకూడదు. ఆగు, నేను ఆ కూరలను సరిచేస్తాను. చంద్రయ్య, కొన్ని నిమ్మకాయలు, కాస్త పెరుగు తీసుకురా. సూరయ్య గారు వెంటనే ఆ కూరల్లో కొన్ని పదార్థాలు కలిపి ఉప్పు కారాన్ని సమతుల్యం చేశారు.
నిమిషాల్లోనే ఆ వంట రుచి మారిపోయింది. అప్పుడు వీరయ్య ఆశ్చర్యపోయాడు. వీరయ్య, గుర్తుంచుకో, వంట వండటం అనేది ఒక కళ. మనం పాత్రలో వేసే ప్రతి వస్తువు రుచిని పెంచేదై ఉండాలి. మనం ఏకాగ్రతతో వంట చేస్తే రుచి పుడుతుంది. ఎదుటివారి మీద ద్వేషం ఉంటే ఆ రుచి పోతుంది. రేపటి నుంచి కూరగాయలను శుభ్రంగా కడగడం, మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం మర్చిపోకు. భూషణం గారు, మీ విందు భోజనం అద్భుతం. నా జీవితంలో ఇంత రుచికరమైన విందు నేనెక్కడా తినలేదు. ఆ పప్పుచారు రుచి అయితే మర్చిపోలేమనుకోండి. అవునవును, ఆ బెండకాయ పులుసు కూడా చాలా బాగుంది. వంటలంటే ఇలా ఉండాలి. ఈ వంటలు చేసిన చేతులు పుణ్యం చేసుకున్నాయి. మిత్రులారా, ఈ రుచులు వెనకున్న మేధావి సూరయ్య గారు. ఆయన భోజనాపురంలోని వంటల వారి వీధి నుంచి వచ్చారు. ఆయన కేవలం వంటవాడు కాదు, రుచుల మాంత్రికుడు. ఆ రోజు విందు విజయవంతంగా ముగిసింది. అతిథులు వెళ్లిపోయిన తర్వాత, సూర్య గారు, మీ గొప్పదనం నాకు అర్థమైంది. మీరు నా వంటల్లో సరిచేయడమే కాకుండా నా జీవితాన్ని కూడా సరిచేశారు. మీరు కేవలం వంటవాడు కాదు, ఒక మంచి గురువు. నేను కూడా మీ వంటల వారి వీధికొచ్చి మరిన్ని మెలకువలు నేర్చుకుంటాను. తప్పకుండా వీరయ్య, వంటల వారి వీధి ఏ ఒక్కరి సొత్తు కాదు. వంట నేర్చుకోవాలనే కోరికున్న ఎవరికైనా వంటల వారి వీధి విద్యాలయం లాంటిది. అక్కడ రుచులు మాత్రమే ఉంటాయి. మరుసటి రోజు వీరయ్య తన మిత్రుడు చంద్రయ్యతో కలిసి భోజనాపురం వెళ్లారు. అక్కడ వంటల వారి వీధిలో సూరయ్య గారి దగ్గర శిష్యులుగా చేరారు. అప్పట్నుంచి వంట నేర్చుకోవాలనుకునే ఎవరైనా సరే ఆ వంటల వారి వీధికెళ్లి శిక్షణ పొందడం ఆనవాయితీగా మారింది. మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటో తెలుసా? ఏ పని చేసినా ఏకాగ్రతతో, అంకిత భావంతోనే చెయ్యాలి. ఎదుటివారి మీద అసూయ మన పనిని పాడు చేస్తుంది. వృత్తి పట్ల గౌరవం, మనసులో ప్రేమ అవున్నప్పుడే ఆ పనికి సార్థకత లభిస్తుంది. సంపాదన కంటే సంస్కారం ఎంతో ముఖ్యం.